సార్దీస్ అనేటువంటి మాట ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 6 వచనాల్లో రాయబడింది. సార్దీస్ అనగా శేషము లేదా ఎర్రనిది అని అర్థం ఇచ్చేటువంటి సంఘం. ఇది 14వ శతాబ్దపు కాలంలో ఉన్నటువంటి సంఘం. 14వ శతాబ్దపు కాలంలో ఈ సంఘం మొట్టమొదటిగా క్రైస్తవ సంస్కరణలు చేపట్టినటువంటి సంఘముగా సార్దీస్ సంఘం మనం గమనించగలం. అనగా ప్రకటన గ్రంథంలో మిగతా సంఘాల్లో కూడా అనేక హెచ్చరికలు వచ్చినప్పటికీ ఈ యొక్క సంఘము ప్రశంసించబడింది కూడా. ఏమని ప్రశంసించబడింది, ఏమని హెచ్చరికలు ఈ సంఘానికి వచ్చాయి, ఎందుకు ఈ సంఘము ఇది చాలాసార్లు మరి దైవ సేవకులు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఈ సంఘంలో ఉన్న కొన్ని వాక్యాలు మనకు మరి వాటిని ఉపయోగించి మన వాక్యాన్ని వివరిస్తూ ఉంటారు. అయితే ప్రాముఖ్యంగా దీన్ని మనము నేటి మన సంఘాలను ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఏ సంఘం ఎలా ఉండాలి అనే విషయాన్ని గమనిస్తూ ఈ సంఘాన్ని కొంచెం ముందుకు వెళ్దాం. వాస్తవానికి చెప్పాలంటే సార్దీస్ సంఘానికి అంతగా ప్రశంసలు లేనే లేవు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఈ సంఘానికి అన్నీ బాగా అన్నీ తిడుతున్నాడు దేవుడు. నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావని దేవుడు ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు, మరి వారిని కొలత వేస్తూనే ఉన్నాడు. ప్రాముఖ్యంగా ఈ యొక్క 3వ అధ్యాయంలో మనం చదువుదాం. ఎవరైనా చదవండి. 7 నక్షత్రాలు దేవుని 7 ఆత్మలు. ఇందాక నేను చెప్పాను కదండి, 7 నక్షత్రాలు అంటే ఏంటిది? దేవుని యొక్క దూతలు, దేవుని యొక్క ఆత్మలు. అవి 7 ఆత్మల సంపూర్ణత అనే పదాన్ని నేను మరలా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ అర్థమైనట్టుంది కదా. 7 ఆత్మలు కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేటువంటి సంగతులు. ఇప్పుడు దేవుని యొక్క సంఘము ఇందాక వాక్యంతో కొలత వేయబడింది. దేవుడు సంఘాన్ని చూస్తున్నాడని, దేవుడు సంఘాల మధ్య సంచరిస్తున్నాడని అనేక విధాలుగా చెప్పబడినట్టు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడు? ఆత్మరూపైన సంఘాన్ని కొలత వేస్తున్నాడు. ఆత్మీయ స్థితి ఎలా ఉంది అందరికి అర్థమవుతుంది కదా. ఇది నీ ఆత్మీయ స్థితికి సాదృశ్యంగా ఉంది, అనగా ఆత్మీయ సంఘానికి సాదృశ్యంగా ఉంది. క్రైస్తవ విశ్వాస కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి కూడా అనేక దృష్టికోణాల్లో ఈ యొక్క సంఘంలో మనం గమనించగలం. నీ క్రియలను నేను ఎరుగుదును, ఏవనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే, యు ఆర్ డెడ్. ఏంటండి ఎంత మాట, మీకు అర్థమైందా? ఎలా ఉన్నాయి? జీవించుచున్నావని నీ క్రియలను ఎరుగుదును, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. నువ్వు మృతమైనటువంటి క్రియలు చేస్తున్నావు, జీవించేటువంటి క్రియలు కాదు. నీ జీవితము జీవిస్తుంది అనుకుంటున్నావు. ఆత్మీయ స్థితి గురించి ఇక్కడ మాట్లాడుతున్న ప్రియమైనటువంటి వాళ్ళారా, భౌతికమైన స్థితి కాదు. ఆత్మీయ స్థితి మరణించిందంట. ఆత్మీయ స్థితి పడిపోయింది కాదు, దిగజారిపోయింది కాదు, వదిలిపెట్టింది కాదు, కోల్పోయింది కాదు. ఏమైంది? చచ్చిపోయింది. అది ఆత్మీయ స్థితి డెడ్. ఇక దాంట్లో జీవం ఉంటుందా? ఎప్పటికీ జీవం రాదు. నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రము అంటే అర్థం ఏంటంటే నువ్వు జీవిస్తున్నావు అనుకుంటున్నావు, అంతేకాని నీవు మృతుడవే. నేను అంతే, నేను జీవిస్తున్నా అనుకుంటున్నానేమో కానీ నా ఆత్మీయ స్థితి ఏమైపోయింది? చచ్చిపోయింది అంట. అలా మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. దేవుడు ఎంత కఠినంగా ఈ సంఘంతో మాట్లాడుతున్నాడు. అందుకే ఈ సంఘానికి ఇంకో పేరు పెట్టాను నేను, జీవన్మరణములు కలిగినటువంటి సంఘం. జీవము మరణాల మధ్య కొట్టుమిట్టాడుతున్న సంఘం అది ఆత్మీయ స్థితి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే, నీ క్రియలు నా ఎదుట అస్సలు కనీసం ఒక్కటి కూడా సరిగా లేదంట. నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు. కనీసం వేరే సంఘాలన్నా కొంచెం అన్నా ప్రోత్సహించాడు. నీ పరిచర్య బాగుంది, ప్రేమ బాగుంది, ఆరంభం బాగుంది, నీ క్రియలు బాగున్నాయి, నీ ప్రేమ బాగుంది అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఈ సంఘానికి మాత్రము 2 చింత బరికలు తీసుకొని వచ్చి వాయిస్తున్నాడు దేవుడు. ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడంటే అసలు నీ క్రియలు ఒక్కటి కూడా సరిగ్గా లేవంట. అంటే అందుకే నువ్వు చచ్చిపోయావురా బాబు ఆత్మీయ స్థితిలో అని మాట్లాడుతున్నాడు. ఇంకొంచెం ముందు చదవండి. జాగరూకుడవై ఉండవే, ఒక్క నిమిషం ఉండండి. నీవేలాగూ ఉపదేశము పొందితివో, ఏలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనస్సు పొందు అని మన యొక్క క్రైస్తవ నామకార్థ విశ్వాస జీవితానికి సాదృశ్యంగా ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, నామకార్థపు క్రైస్తవ ఆత్మీయ స్థితి ఇది.
నీవు జీవించుచున్నవన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకొని తిరుగుతూ, నేను క్రైస్తవుడనే అని పేరు పెట్టుకొని తిరుగుతూ, నేను క్రైస్తవుడనే కుటుంబంలో నువ్వు జీవిస్తూ, నేను క్రైస్తవుడను అని సంఘంలో ఒక విశ్వాసిగా చలామణి అవుతున్నాడు. వాడు విశ్వాసి కాదు, క్రైస్తవుడు కాదు, దేవుని యొక్క బిడ్డ కానే కాదు. జీవించున్నాడు అనే పేరు ఏంటంటే పేరు మాత్రం క్రైస్తవుడు కానీ జీవించేదంతా నామకార్థపు భక్తి. ఛీ అని దేవుడు అంటా ఉన్నాడు. ఈ మాట నేను అంటే కొంచెం కఠినంగా ఉంటుందేమో. యేసుప్రభువు అన్నాడు, చూడండి కొంచెం ముందుకెళ్ళనమ్మా. నీవు జాగరూకుడవై ఉండినడలా నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. నువ్వు జాగ్రత్తగా ఉండాలిరా బాబు, ఎందుకంటే నామకార్థంగా నువ్వు జీవిస్తున్నావు. నామకార్థపు విశ్వాసం మృతమైనది. నామకార్థపు విశ్వాసం ఉన్న సంఘం మృతమైనది. అది మృతమైన సంఘం, మృతమైన ఆత్మీయ సంఘం, మృతమైన ఆత్మీయ కుటుంబం, మృతమైన ఆత్మీయ స్థితి. అది పేరు పెట్టుకోవడం వల్ల ఇలాంటి ప్రయోజనము లేనే లేదు. కొంచెం ముందు చదవడమా. తెల్లని వస్త్రములు అనగా ఇందాక తెల్లరాయి అయినా ఈ తెల్లని వస్త్రమైన పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. ఒకవేళ దేవుని రక్షణ అనుభవంలో గనక నీ ఆత్మీయ స్థితిని కనుక నువ్వు మెరుగుపరుచుకుంటే ఒకనాడు నీవు నాతో కూడా పరలోక రాజ్యంలో ఉంటావు అనేటువంటి ఒక చిన్న అర్థం అక్కడ మనం గమనించుకోవచ్చు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరును ఎంత మాత్రమును తుడిచిపెట్టక. అంటే అర్థం ఏంటంటే దేవునికి తుడిపెట్టే అధికారం కూడా ఉందని అర్థం, అంతే కదండి. కానీ ఒకవేళ దేవుడు ఆ యొక్క విశ్వాస యొక్క రక్షణ అనుభవంలో నువ్వు గనక మృతమైన ఆత్మీయ స్థితిని కనుక నువ్వు ఒక్కసారి మారమనస్సు పొందుకొని, నా జీవితంలో నామకార్థ భక్తి కాదు, నామకార్థ విశ్వాసం కాదు, నామకార్థపు క్రైస్తవ కుటుంబం కాదు, నామకార్థపు సంఘంగా ఉన్నటువంటి పరిచర్య కాదు అని నామకే వాస్తే అని అంటారు హైదరాబాద్లో. అయితే నామకార్థపు భక్తి గనక ఉన్నట్లయితే దాన్ని విడిచిపెట్టగలిగితే దేవుడు నీ పేరుని ఎక్కడ రాస్తున్నాడు? జీవ గ్రంథం అనగా ఎల్లప్పుడూ జీవించేటువంటి అధికారాన్ని దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి బహుమానాలన్నీ కూడా నిత్య జీవానికి అర్హతను పొందుకునేటువంటి బహుమానాలు. నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరుని దేవుడు ఒప్పుకుంటాడంట. అరే ఈడు నా బిడ్డ అని దేవుడు చెప్తాడంట. తన తండ్రి ఎదుట తన దూత ఎదుట అంటాడు, ఇతడు నా బిడ్డ అని చెప్తాడు. అందుకే ఈ సంఘానికి మనం ఏం పేరు పెట్టాం? శేషము అని అర్థం ఇచ్చింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ శేషము కోసము దేవుడు ప్రతిదినం తన జీవితాన్ని మన కోసం పనంగా పెట్టాడని వాక్యం చేత ఉదక స్నానము చేత ప్రక్షాళన చేస్తున్న సంఘాన్ని. నామకార్థ భక్తి విడిచిపెట్టండి రా అని సేవకుడి నుంచి మొత్తుకొని వస్తుంటే ఆ పాస్టర్ అట్టే అరుస్తాడులే కదండి, ఆ పాస్టర్ డబ్బుల కోసం అట్టే వాక్యం చెప్తాడులే అనుకుంటారు. లేకపోతే అనుకుంటారు ఈ సంఘానికి వస్తున్నాం కాబట్టి ఊకే రక్షణ 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 అని చెప్తున్నాడండి, ఈ పాస్టర్కి అసలు ఏం పని లేదని చెప్పేటువంటి విశ్వాసులు మనలోనే ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, రక్షించబడరా అయ్యా అంటే 60 ఏళ్ళు వచ్చిన తర్వాత దేవుడిని నమ్ముకుంటాడు అంటాడు, లేకపోతే 50 ఏళ్ళు వచ్చిన తర్వాత నమ్ముకుంటా అంటాడు, రిటైర్ అయ్యాక దేవుడిని నమ్ముకుంటా అనుకుంటాడు. దేవునికి కావాల్సింది నువ్వే. హల్లెలూయా. నీ జీవితం దేవునికి కావాలి. రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం వారికి అవసరం లేదండి, దేవునికి ఎందుకండి కదండి. ఎప్పుడు రక్షణ పొందుకునేది కాదు, రక్షించబడిన సమయం దుర్దినములు రాకముందే నీ సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలి. అలాంటి యవన బిడ్డల్ని, అలాంటి బిడ్డల్ని సండే స్కూల్ పరిచయం మొదలుకొని 7 ఆత్మల సంపూర్ణత ఉంటేనే ప్రియమైన బిడ్డలారా ఈ నామకార్థ విశ్వాసము పటాపంచలైపోద్ది. ఈరోజు నామకార్థ విశ్వాస సంఘంలో ఉన్నాడు అంటే అందులో 7 ఆత్మల సంపూర్ణత లేని పరిచర్య జరుగుతున్న అర్థం. దాన్ని మనం ఒకసారి అర్థం చేసుకునేటువంటి వారంగా ఉన్నప్పుడే దేవుడు ఆ యొక్క విశ్వాసి పేరు జీవ గ్రంథంలో రాసి, అంతేకాదండి తండ్రి ఎదుట ఆ దూతల ఎదుట ఒప్పుకుంటాడంట దేవుడు. ఆ సాక్ష్యాన్ని మన బదులు యేసు ప్రభువే మన గురించిన సాక్ష్యాన్ని పరలోక రాజ్యంలో పలుకుతూ ఉంటే ఎంత భాగ్యం. హల్లెలూయా. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక అని రాయబడింది. కఠినమైనటువంటి మాటలు ఈ సార్దీస్ సంఘంలో మనం ఉన్నాయి. జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది కానీ నీవు మృతుడవే అయినటువంటి నామకార్థపు క్రైస్తవ విధానాలని ఖండిస్తూ ఈ సంఘానికి లేఖను రాశాడు.